అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. అనిర్వచనీయం నవల చదువుకుంటున్నాము. రాసిన వారు కోడూరి కౌసల్యాదేవి గారు. ఆనాటికానాడు భాస్కర్ నోటు వదరుతనము, తన భార్యని మినహా ఆ ఇంట మరే ప్రాణిని చూడలేని తనము మితిమీరసాగాయి. ఆ అలుసుతో జయంతి మరొక వంక కొరకరాని కోయగా తయారై కూర్చోసాగింది. ఏయ్ సావిత్రి, జైకు నీళ్లు తోడు. సావిత్రి, ఎక్కడికి ఎగిరిపోయావు? పలకకుండా 2 కాఫీలు ఇలా తీసుకురా గదిలోకి. కేవలం పరిచారికను ఆదేశించినట్టుగా ఆజ్ఞాపించేవాడు చెల్లెల్ని భాస్కర్. మనసులోని బాధను మనసులోనే అణిచివేసుకుంటూ అతడి హుకుంలు అమలు జరిపేది సావిత్రి. మంచంపై పడుకునే కొద్దిగా ఒత్తిగిల్లి కాఫీ గ్లాస్ అందుకొని త్రాగేసి తిరిగి సావిత్రి చేతికి ఖాళీ గ్లాస్ ఇచ్చేసి అటు తిరిగి పడుకునేది జయంతి. అమ్మా, మేం భోజనానికి వస్తున్నాం, అన్నం పెట్టు. గదిలో నుంచే ఒక గావు కేక పెట్టేవాడు భాస్కర్. లోపల విస్తుబోయినా పైకి మౌనంగానే వడ్డించేది నాంచారమ్మ. భర్త అడుగులో అడుగు వేసుకుంటూ వస్తుంది జయంతి. ఈ పళ్ళెం నీకు, ఈ పళ్ళెం నాకు. ఈ కూర ఇంకొంచెం వేసుకో. నాకొద్దు, మేము ఇలాంటివి తినం. ఇలాంటి వాదోపవాదాలు, ఒకరి పళ్ళెం ఒకరు లాక్కోవటం, ఒకరినొకరు త్రోసుకోవటం, ఒకరికొకరు తినిపించుకోవటం, ఒకరిపైన ఒకరు చిలిపిగా నీళ్లు జిమ్ముకోవటం, అన్నం జల్లుకోవటం తల్లి ఎదుటే సాగించుతుంటే ఆమె పెద్దరికపు హోదా దెబ్బతినడమేగాక, ఎంత వయసులో ఉన్నవాళ్ళు నూతన వధూవరులు అయితే మాత్రం ఇంత సిగ్గు శరాలు లేకుండా జంతువుల మాదిరిగా నలుగురు ఎదుట ఈ సరసాలేమిటి అనే జుగుచ్చ కూడా కలిగేది. అక్కడ మరో మానవ ప్రాణి ఉన్నట్లే గమనించకుండా తమ చిత్తం ప్రకారం హాస్య సరస సల్లాపాలతో మునిగి తేలుతూ భోజనం ముగించి తిరిగి గదిలోకి పోయి తలుపులు మూసుకునేవారు. ఇంకా క్రొత్త కోడలు కావు జయంతి, కాస్త పని సాయం చేయకపోగా కనీసం నీవు అన్నం తిన్న పళ్ళెం నీవైనా తీసి కడుక్కోకపోతే ఎలాగా? పనులు నేర్చుకో అన్నది నాంచారమ్మ ఒక దుర్దిన అన్న కోడలితో. ఎవరో అనరాని మాట అనేసినట్లుగా జయంతి ముఖం క్రోధారుణమై బొసలు కొట్టసాగింది. భాస్కర్ వెంటనే యుద్ధరంగంలోకి ఉరికి విజేతయ్యాడు. ఏం, ఇన్నాళ్ళ నుంచి ఇంటి చాకరీ అంతా చేసుకుంటున్న నీకు ఇవాళ కోడలు అన్నం తిన్న పళ్ళెం ఒక్కటి బరువైపోయిందా? ఇటువంటి దాసీ చాకరీలు జయంతికి ఎప్పుడూ అలవాటు లేవట. అపురూపంగా పెరిగి వచ్చింది అంటూనే పదజయ అని ఆమె భుజంపై చేయి వేసి తనతో పాటే నడిపించుకుపోయాడు. అక్కడే ఉండి ఎంగిలెత్తి పళ్ళాలు కడగడానికి తీసుకుపోతున్న సావిత్రి ఆ మాటలు విని అదిరిపడ్డట్టుగా ఒక్కసారి తల్లివైపు చూచి తిరిగి తన పనిలో నిమగ్నురాలైపోయింది. కొడుకు పొగరుబోతు ప్రవర్తన కంటే కూతురు విషన్నవదనం నాంచారమ్మ మనసును కలుక్కుమనిపించింది. వరండాలో ఉపాసీనుడై ఉన్న రంగనాథం అంతా వింటూనే ఉన్నాడు. కానీ ఏమీ మాట్లాడలేదు. అటువంటి పరిస్థితులలో తాను మాట్లాడి పరిస్థితులను సరిదిద్ది పెద్దరికం నిలుపుకోవాలనే బాధ్యత అతడికి ఏనాడు గుర్తింపుకు రాకపోవటమే అతడి ప్రత్యేకత. కూరలేమీ బాగుండటం లేదు, కాస్త రుచిగా ఉండు. ఎప్పుడూ ఒకటే తిండి, శ్రాద్ధపు కూడులాగా. అంతకు ముందు రోజు కిక్కురుమనకుండా తినే తిండికి కూడా వంకలు ప్రారంభమయ్యాయి. వంట మనుషులపై విసుక్కుంటున్నట్లు విసుక్కోవటం ప్రారంభించాడు భాస్కర్ తల్లిని చెల్లెలిని. చూడు సావిత్రి, జయజోళ్లు కనిపించడం లేదట, వెదికి తెచ్చిపెట్టు. ఏం, మీ వదిన స్నానానికి వెళుతోంది, కనబడ్డం లేదు? పోయి నీళ్లు తోడు. ఇట్లా అరవచాకిరి చెప్పి చేయించేవాడు చెల్లెలి చేత భార్యకు. కానీ ఆ చెల్లెలు మరెందుకు మాత్రం గుర్తుకు వచ్చేది కాదు. అదే ఆశ్చర్యం. బజార్ నుంచి తెచ్చే పళ్ళు, చీరలు, పత్రికలు, వీధిలో అమ్మవచ్చే పువ్వులు, చిరుతిళ్ళు అన్నీ వస్తూనే జయా అంటూ ఆమెనే పిలిచి అందిస్తాడు భాస్కర్. భర్త ఇంటి నుండి బయటకు అడిగడగానే గది తలుపులు బిడాయించుకుని పడుకునే జయంతి తిరిగి సాయంత్రం అతడి పిలుపు విని మాత్రమే బయటకు వస్తుంది. అతడు అందించిన వస్తువులను వెంటనే పోయి గదిలో భద్రం చేసుకుంటుంది. తిరిగి వాటిలో ఒక్క వస్తువు బయట కనిపించదు. అటువంటివన్నీ ఆశించే అభిమానహీన కాదు సావిత్రి. కానీ ఇంకా చిన్నతనం పూర్తిగా వీడిన ఆమెలో అన్నా వదినలతో అందరిలాగా తాను సరదాగా అన్ని చోట్లకు తిరగాలని, వదిన అని తీయగా పిలుచుకోవాలని కోరికగా ఉండేది. వివాహమైన తర్వాత 3-4 నెలలు జల్సాగా జంటగా తిరిగారు. ఇకనైనా తనను తమతో సినిమాకు షికారుకు తీసుకుపోతారా అనే ఆశతో ఎన్నోసార్లు అన్నా వదినల దశ ఆశగా ఆహ్వానం కొరకు చూచేది సావిత్రి. కానీ వారది గమనించినట్లుగా వెళ్ళిపోయినా ఆమెకంత బాధ ఉండకపోను. వెళ్తూ వెళ్తూ నా టెర్లిన్ చీరలు సబ్బు పెట్టి స్నానాల గదిలోనే ఉంచేశాను, మర్చిపోయా. ఉతికి ఆరవేస్తావు కదూ సావిత్రి అన్నది ఒకనాడు జయంతి. ఆరవేసేయి సావిత్రి, లేకుంటే మళ్ళీ పాడైపోతాయి. ఆ భార్య ధ్వనిని అనుసరించి ఆ భర్త ప్రతిధ్వని అనవరతం ఉండవలసిందే. వ్యతిరేకంగా చెప్పటం చేతకాని సావిత్రి అంగీకారంగా తల ఊపి ఊరుకుంది.
సినిమా చూచిన అన్నా వదినలు వచ్చేసరికి సావిత్రి వీధి అరుగు పైననే నిలబడి ఉంది. ఏమేవ్ సావిత్రి, ఏమిటలా ఎక్కడికో చూస్తావ్? మేం రావటం కనిపించడం లేదా? భాస్కర్ ప్రశ్నించాడు స్కూటర్ బుర్రుమనిపిస్తూ. ఉలిక్కిపడి చూచింది సావిత్రి. సవిలాసంగా సగర్వంగా భర్త భుజంపై చేయి వేసి, మరింకా ఈ అవకాశం రాదు, వదులుకోరాదన్నట్లుగా పూర్తిగా అతడి వీపును హత్తుకుపోయి ఇల్లు చేరినా ఇంకా అలా స్కూటర్ దిగకుండా కూర్చునే ఉంది జయంతి. చూసావా మీ వదినని? చూడు ఎంత చక్కగా కూర్చుందో స్కూటర్ మీద. అందరాని అమృత ఫలమేదో అందుకున్నంత ఆనందంగా గర్వంగా తల ఎగరేశాడు భాస్కర్. అంత సన్నిహితంగా కూర్చుని ఉన్న అన్నను వదినను చూచి సావిత్రి సిగ్గుపడింది. కన్యా సహజంగా ఆమె కనుదోయి పైకి లేవలేకపోయింది. దానికి తోడు అన్న వేసిన ఆ పిచ్చి ప్రశ్నకు ఆ అవివాహిత బిత్తరపోయింది. సిగ్గుగా నవ్వేస్తూ లోపలికి పారిపోయింది. ఏమిటిది? తన సరసన కూర్చున్న భార్యను చూడమని ప్రత్యేకంగా అవివాహితురాలైన యుక్త వయస్కురాలైన చెల్లెలికి చెప్పడమేమిటి? బొత్తిగా ఇలా వెర్రివాడిలాగా కోతికి కొబ్బరికాయ దొరికినట్టు, 3 కాళ్ళ ముదుసలివాడు 16 ఏళ్ల పడుచు పెళ్ళాన్ని చూచుకు మురిసిపోయినట్టు మరీ అసహ్యకరంగానూ విడ్డూరంగానూ మురుసుకుంటున్నాడేమిటి అలాగా? తమ ఇరుగు పొరుగు వారు గాని, తెలిసినంతవరకు స్నేహితులు బంధువులు గాని ఎవరూ ఇలా ఉండరే? ఇదెక్కడి ప్రత్యేక విపరీతం? వరండా స్తంభాన్ని ఆనుకుని తనలో తాను తలపోసుకుంటున్న సావిత్రి, సావిత్రి అన్న భాస్కర్ గర్జనకు ఉలిక్కిపడి చూచిందటు. ఏం అలా తాడిలా నిలబడ్డావు? తిరిగి తిరిగి ఇంటికొచ్చాం, కాస్త మంచినీళ్ళు ఇవ్వాలని తెలియదు? సావిత్రి సహనం గొప్పది. మనసులోని బాధను వ్యక్తీకరించకుండా మర్చిపోయాను, ఇప్పుడే తెస్తాను అంటూ పోబోయింది. మర్చిపోవడం కాదది, క్రూరంగా ఉన్నాయి భాస్కర్ చూపులు. మమ్మల్నిద్దరినీ చూడలేని మంటాది. నాకు భార్య ఉంది కనుక ఖుషీగా తిరుగుతున్నాను. నీకు పెళ్లి కాలేదు మరి, ఎవరితో తిరుగుతావు? మమ్మల్ని చూచి ముఖం మార్చుకుంటే మేమేం చేయం? క్రొత్తగా పెళ్ళైన వాడు తిరక్క చేస్తాడా నిర్భాగ్యులందరి కోసమని? మిన్నువిరిగి మీద పడినట్లయిన సావిత్రి పిచ్చిగా చూస్తుండగా భర్త మాటలు వీణులు విందు చేసినట్లుగా ముసిముసి నవ్వులు నవ్వుతూ తన గదిలోకి పోయింది జయంతి. అంతలోనే తిరిగి వచ్చి, అయ్యో నా చీరలు ఉతకలేదు. ఇప్పుడిక ఉతకలేను కదా, రేపటి వరకు అవి అలా దిక్కు దివాణం లేకుండా నీట నానవలసిందేనా? చాలా కాలానికి నా స్నేహితురాలు ఒక ఆమె వచ్చింది వదిన, మాట్లాడుతూ కూర్చున్నాను, అంచేత ఉతకలేదు. నెమ్మదిగా బెదురుతూ వచ్చింది సావిత్రి సమాధానం. అంతగా పనులు మరిపించినది స్నేహితురాలా స్నేహితుడా? నవ్వుతున్నట్లుగా అనేసి నిష్క్రమించింది జయంతి. ఎప్పుడూ లేని స్నేహితులు ఇవాళ నా చీరలు నాశనం అవ్వటానికి దాపురించారు కాబోలు. పోతూ పోతూ కొనుక్కుంది. నాశనం ఎందుకు? ఇందాక ఉతకకపోతే ఇప్పుడు ఉతుకుతుంది. ఉతికేసి ఆరవేసే సావిత్రి, ఖరీదైన చీరలు పాడైపోతే రేపటి వరకు అలా ఉంటే భాస్కర్ ఆజ్ఞ. సావిత్రి సమాధానం లేకుండా స్నానాల గది వైపు దారి తీసింది చీరలు ఉతకడానికి. అంతా వింటున్న రంగనాథం చీమ కుట్టినట్లయినా లేకుండా నిశ్చింతగా నిరాటంకంగా పత్రికా పఠనం సాగిస్తూనే ఉండటం విశేషం కాదు. కానీ అతడిలా బొత్తిగా నిర్వేదం పులుముకొని నోరు మూసుకు ఊరుకోవటం నాంచారమ్మకు అసాధ్యం. అందుకే విసురుగా అంది వంటింట్లోంచి, ఏమిటి మీరిద్దరూ కలిసి ఆ పిల్లనలా పీడిస్తున్నారు? అదేమైనా మీకు దాసీదనుకున్నారా? గుడ్డలుతుక్కోలేకపోతే చాకలికి వేసుకో జయంతి. నువ్వు తిన్న పళ్ళెం దగ్గర నుంచి కడిగి నీకు పక్కగుడా వేసి అరవ చాకరీ చేస్తున్నాం చాలు. ఇంకా గుడ్డలు కూడా ఉతకమనేందుకు సిగ్గైనా లేదు? ఇంతగా అత్త ఆడపడుచుల చేత చేయించుకోవటం ఎక్కడా వినలేదు, చూడలేదు. నోరుమోయ్ అసహనంగా అరిచాడు భాస్కర్. ఎవత్త గొడవ ఎందుకు? అందరి వంటిది కాదు నా భార్య. నేను ఆఫీసర్ని. నా భార్యకు నా హోదా జరగవలసిందే. చాకరీ చాకరీ అంటావేమిటి మాటికి మాటికి? చాకరీ చేయకపోతే చావండి. ఏం తిని కూర్చుందామనుకున్నారా దున్నపోతుల్లాగా? అడగండి, అలా గడ్డి పెట్టండి. జయంతి నెగడు ఎగద్రోయసాగింది. ఏం మన డబ్బు తినడానికి లేని సిగ్గు మన పనులు చేయడానికి మాత్రమే వచ్చిందా? ఆటలు సాగుతున్నాయి. మ్రాన్పడిన నాంచారమ్మ అంతలో తేరుకుంది. నువ్వాగు జయంతి, అనవసరంగా ఎగిరిపడకు. మాట్లాడుకుంటున్నదే అతడు నేను. అతడు నా భర్త సగర్వంగా అన్నది జయంతి. ఇంకా మీ కొంగు పట్టుకు వేళ్లాడాలనుకోవటం అవివేకం, అడియాస. అంతే జయంతి, బాగా చెప్పావు. సిగ్గుమాలిన భాస్కర్ వంతపాట సాగించాడు. నేనే నీవాడిని. కొడుక్కి పెళ్లి చేసి కోడల్ని చూడలేక ఏడుస్తారెందుకో ఈ అత్తలు. ఇన్నాళ్ళు నాకు చేస్తున్న వాళ్ళు ఇవాళ నీకు చేయలేమని ఏడుస్తున్నారు చూడు. నాంచారమ్మ మాతృహృదయం దెబ్బలు తగిలి తగిలి పగలలేదు, పాషాణమైంది. ఇక ఆమెలో ఓర్పు సహనము నశించినాయి. ఉండబట్టలేక
నీకు ఇష్టం లేకపోతే ఇంట్లోంచి వెళ్ళరా, కానీ అనవసరంగా మాట్లాడి నువ్వు బాధపడి మమ్మల్ని బాధ పెట్టకు అన్నది నిశ్చలమైన చూపులతో, స్థిరమైన కంఠంతో. ఏమిటి, నన్ను ఇంట్లోంచి పొమ్మనడానికి నువ్వెవరవు? ఆటే నోరెత్తితే మెడబెట్టి గెంటుతాను బయటకు. జాగ్రత్త, నోరు మూసుకుని పడుండు. ఇంట్లోని నలుగురిని చూచి ఓర్వలేనివాడు పోవలసిందే. నా ఇంట్లోంచి నన్ను పొమ్మనడానికి గెంటడానికి నువ్వెవడవురా దరిద్రుడా, శక్తి కొలదే అరిచింది నాంచారమ్మ. ఇంత జరుగుతున్నా తను మాట్లాడి పరిస్థితిని అదుపులోకి తెచ్చి పెద్దరికం నిలబెట్టుకోవాలన్న జ్ఞానం గాని, అటువంటి సమయంలో తన బాధ్యత ఏమిటో గుర్తించి తదనుగుణ్యంగా ప్రవర్తించగల బుద్ధి, శక్తి సామర్థ్యాలు గానీ లేని వ్యక్తి రంగనాథం. అందుకే అంతటి ఘోర కుటుంబ కలహాలు రేగినా కేవలం అతడిని ఒక ప్రేక్షకుడిగా నిలబెట్టి వేస్తున్నాయి అతడి అసమర్థత, అవివేకాలు. నోరు మూసుకు పడుండాల్సిన క్రొత్త కోడలు కొరివి చేతబట్టి ఇల్లంటిస్తున్నా, కొడుకు కోతై తందనాలాడుతున్నా, 18 ఏళ్ళొచ్చిన ఆడపిల్లిలా పెళ్లిగాకుండా ఇంటబడి ఉన్నా, నేనిలా అడ్డమైన వాళ్ళ చేత మాటలు పడవలసి వచ్చినా అన్నింటికీ కారణం మీరే, మీ అసమర్థతే, మీ చేతగానితనమే భర్తనుద్దేశించి అంటూ భోరుమన్నది నాంచారమ్మ. నిర్వికారమూర్తి రంగనాథం నోరు విప్పాడు. ఊరుకో ఊరుకో, ఏమిటే నాంచారి అది? ఏమిట్రా అబ్బాయి అది? ఊరుకోండి, నలుగురు వింటారు, సర్దుకుపోవాలి. అతడి మాటల వల్ల, చేతల వల్ల అగ్నికి ఆజ్యం తోడైనట్లుగా నాంచారి హృదయం భగ్గుమనటమే గాని ఉపశమించడం సాధారణంగా జరగదు. పెళ్ళైన 4వ దినం నుంచే ప్రారంభమైన భాస్కర్ అత్తవారి రాకపోకలు ఆనాటికానాడు అధికం కాసాగాయి. జయంతి తల్లో తండ్రో, అన్నదమ్ములో, అక్కాబావలో ఎవరో ఒకరిద్దరు తప్పకుండా నిత్యం ఆ ఇంట తింటూ మసలుతూ తమ స్వంత ఇల్లులాగా ప్రవర్తించటం, అధికారాలు చేయటం కూడా ప్రారంభించారు. కోర్టు పనుండి వచ్చాను బావగారు అంటూ వేలపాల లేకుండా ఏ టైంలో అయినా దిగుతాడు గోపయ్య. ఏం చేస్తోందండి మా అమ్మాయి? ఏది అని అడిగాడు ఓనాడు. కూర్చోండి, పరమానంద పడిపోతూ పరమాత్మే తన ఇంటికి దిగి వచ్చినట్లుగా ఉక్కిరిబిక్కిరైపోతాడు రంగనాథం. తామేదో చాలా గొప్పవారు, మహానుభావులు కనుక ఇతడింత గౌరవిస్తున్నాడని భావించి గర్వపడసాగాడు గోపయ్య ప్రబుద్ధులు. ఇంకా లేవకపోవటం ఏమిటండి? ఇంత పొద్దెక్కితేను అత్తింటి కోడలు అవ్వా. ఆడవాళ్ళలాగా మాట్లాడడం అలవాటు గోపయ్యకు. ఛా, మా పరువంతా తీసేస్తుంది ఈ పిల్ల. ఉండండి, నేను చూస్తాను అదేమిటో అంటూనే కూతురి గది దగ్గరకు వెళ్ళి, అమ్మాయి తలుపుతీ, నేనొచ్చాను అని స్వంత ఇల్లులా దబదబా బాదటం, వెంటనే తలుపు తెరిచి కూతురు అల్లుడు అతి ఆదరంగా పలకరించి లోపలికి తీసుకువెళ్ళి కూర్చోబెట్టడం జరిగిపోయింది. వేంకుణ్ణి తాను గౌరవించి మాట్లాడి మర్యాద చేయాలన్న ఉద్దేశంతో గది దగ్గరకు వెళ్ళిన రంగనాథం కాళ్ళు గడపకి ఇవతలే ఆగిపోయాయి గదిలో నుండి వినవస్తున్న మాటలకు. అదేమిటే అమ్మాయి, మీ మామగారు ఇంకా గుమ్మంలో అడుగు పెట్టానో లేదో, మీ అమ్మాయి 10 అయినా నిద్రలేవదు, ఎప్పుడూ గదిలోనే కూర్చునుంటుంది అంటూ ఒకటే ఫిర్యాదు చేయటం, ఇవెక్కడి గౌరవాలమ్మా? నీవొచ్చి ఇంతసేపు అయిందా? ఇప్పటికైనా వచ్చి పలకరించిందేమో చూడు మీ అత్తగారు. నోటికొచ్చినట్టు యథేచ్ఛగా వాగుతున్నాడు గోపయ్య. ఏడిశారు, వాళ్ళ గోల మీకెందుకు? మీరసలు వాళ్ళతో మాట్లాడకండి. మీకు కావలసింది నేను. మీరెప్పుడొచ్చినా తిన్నగా నా గదిలోకి వచ్చేయండి. నేనుంటాను, మీ అమ్మాయి ఉంటుంది, మిగతా వాళ్ళ లెక్కేమీ లేదు అని భాస్కర్ అంటుంటే, అవును నాన్న, అంతే చేయాలి మరి. నీ కూతురింటికి నువ్వొస్తున్నావు కానీ వాళ్ళంతా ఎవరు మధ్యన అని జయంతి వంతపాడుతోంది. నిట్టూర్చుతూ వెనక్కు తిరిగిన రంగనాథం భార్యను చూచి ఉలిక్కిపడ్డాడు. కొడుకుకు, కోడలికి గదిలోకి ఫలహారం, కాఫీ అందింపవచ్చిన ఆమె గదిలో నుండి వినవస్తున్న సంభాషణ వల్ల బియ్యంకుడు వచ్చినట్లు తెలిసింది. నిస్సహాయంగా భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు సానుభూతితో చూచుకున్నారు. చేతిలో కాఫీ ఫలహారాలు గది ముందు నిశ్శబ్దంగా ఉంచి వెనుదిరిగి వచ్చేసింది నాంచారమ్మ. కలవరపడిన మనసుతో, చిన్నబోయిన ముఖంతో వరండాలో కూర్చున్న ఆమె దశ చూడలేక చూచాడు రంగనాథం. ఏం చేస్తాం, మన కర్మ, మన దురదృష్టం. మన స్వార్జితమైన ఇంటిలోనే మనం కనిపించిన బిడ్డే మనల్ని అవమానాల పాలు చేస్తున్నాడు. అతడి కంఠం గాద్గికమైంది. నిశ్శబ్దంగా కన్నులొత్తుకుంది నాంచారమ్మ. బ్యాంకులో పనుండి వచ్చాను, బంధువులింటికి వెళ్తూ వచ్చాను అంటూ 3 రోజులకొకసారైనా జయంతి తల్లి తాయారమ్మ దిగబడుతుంది. అబ్బే, మరీ చిన్న గది, పాపం మా అమ్మాయికి అల్లుడికి సదుపాయంగా లేదు. ఫలానా వారమ్మాయి పెళ్ళయింది, కట్నమేమీ లేదు, అయినా బోలెడు నగలు పెట్టారు. అది పిల్ల అదృష్టంలే. కొందరు కట్నాలు గుంజి కూడా నగానాణం పెట్టడానికి ఏడుస్తారు. ఈ విధంగా అన్యాపదేశంగా అయినవి కానివి అన్నీ బాగుతూ కుమార్తెలోని అసంతృప్తిని, పగురుమొత్తనాన్ని ఎగదోసి పోతుంటుందామె.
ఇంకా ఎందుకు మీకు ఈ తాపత్రయం? కోడలి చేతికి ఇల్లు తాళాలు ఒప్పజెప్పి కృష్ణారామ అంటూ కూర్చోండి. ఏమో మా పిల్ల సుఖపడుతుంది, ఆఫీసర్ మొగుడు అని అయిన వాళ్ళందరినీ కాదని చేశాను గాని ఇలా సుఖం స్వతంత్రం లేకుండా అత్త ఆడబిడ్డ పెట్టిన గుప్పెడు మెతుకులు తిని ఓ గదిలో పడుండాల్సిన గతి వస్తుందనుకోలేదు పిల్లకు అంటూ నాంచారమ్మ ముఖం మీదనే వాగేస్తుంది తాయారమ్మ. అల్పులతో అధికంగా మాట్లాడే అలవాటు లేని నాంచారమ్మ మౌనమే పాటిస్తుంది. బాబు, అల్లారు ముద్దుగా పెంచాను, కాలు కింద మోపనీయలేదు, నీ చేతిలో పెట్టాను, ఎలా చూచుకుంటావో ఏమో. పరాయి అమ్మగన్న బిడ్డ మీద అత్తకు మామకు ప్రేమెందుకుంటుంది గాని నీ భార్యను నువ్వు ప్రేమగా చూచుకోవాలి, చక్కగా జరపాలి మరి అన్నీ అంటూ అల్లుడిలో నిప్పురాజేసి మరీ వెళ్తుంది. ఆ వెంటనే భాస్కర్ తల్లిపైన తాడెత్తున లేస్తాడు. ఏదో విధంగా తగువ పెట్టుకుంటాడు. అత్తవారు భార్య ఏమేమి నూరు పోస్తే అదే చిలకలా ఒప్పజెపుతాడు, తనకో మెదడు వ్యక్తిత్వము లేనట్లుగా. చాచా, ఇంట పడుండే ఆడబెధవలకేం తెలుస్తుంది? తలెత్తుకు తిరగలేక చస్తున్న మగవాణ్ణి నేను, కాటికి కాలు జాపుకున్న ఆడదానికి కూడా అధికారమే. వీడి అమ్మ వీడి పెళ్ళానికి కనికరించి 4 మెతుకులు పారేస్తుందట, ఓ మూల కూర్చోబెడుతుందట అని నలుగురు నవ్వుతున్నారు ఊళ్ళో. ఇకనైనా బుద్ధి తెచ్చుకుని కోడలికి తాళాలిచ్చి ఓ మూల పడుండు. ఎటువంటి స్త్రీ అయినా సరేనని నోరు మూసుకుని ఊరుకోలేని మాటలవి. అందుకే నాంచారమ్మ రెచ్చిపోతుంది. కన్ను కాలు బుద్ధి తెలివి అన్నీ ఉన్నాయి నాకు. నిన్నగాక మొన్న వచ్చిన పిల్లపై ఆధారపడాల్సిన అవస్థ నాకేం? అయినా నువ్వు ఒక్కడివే కాదు నాకు. నీకే పట్టం గట్టి నిష్క్రమించడానికి ఇంకా సంతానం ఉంది నాపై ఆధారపడి. నీ భార్యను ఓ మూల కూర్చోమని నేను అనలేదు. నలుగురు ముఖం చూడలేక తానే కూర్చుంటుంది గదిలో. ఎక్కడ పనిచేసి అలసిపోతుందోనని బయట తిరగనీయకుండా నువ్వే గదిలో పెట్టి తలుపులు బిడాయిస్తున్నావు. నీ నక్కజిత్తులు నా దగ్గర కాదు. వాద ప్రతివాదాలతో ఇల్లు రణరంగమైపోతుంది. తిట్టి తిట్టి టింగురంగం అంటూ భార్యతో చెట్టపట్టాలేసుకుని సినిమాకో షికారుకో పోతాడు. ఏమీ జరగనట్టే. ఇంట మిగిలిన తల్లి బిడ్డలకు రోదన ఉపవాసాలు మిగులు. వారిని మరీ బాధ పెట్టే విషయం మరొకటి. సినిమా నుంచో షికారు నుంచో వస్తూనే అన్నం పెట్టే సావిత్రి, ఏం ఇంకా రెడీ కాలేదు, ఏం చేస్తున్నారు ఇంకా వంట పూర్తి కాకుండా అని కేకలు వేస్తూ జబర్దస్తి చేస్తాడు భాస్కర్. వచ్చేస్తున్నానన్నయ్య అంటూ ఆదరాబాదరా వడ్డించసాగింది సావిత్రి. ఒకనాడు నాంచారమ్మ మౌనంగానే కావలసినవి అందిస్తోంది. అప్పటికే జయంతి వచ్చి భోజనానికి సిద్ధంగా కూర్చుంది భర్త సరసన. ఏం ఇంత ఆలస్యమేం? మేము వచ్చేసరికి సిద్ధంగా ఉంచేయమని ఎన్నిసార్లు చెప్పాను, రెట్టించాడు భాస్కర్. ఇవాళ మేము సినిమాకు వెళ్ళి ఇప్పుడే వచ్చామన్నయ్య, బట్టలు మార్చుకు వచ్చేసరికి కాస్త ఆలస్యమైంది అనుకోగా అన్నది సావిత్రి. చీ చీ చీ, నాన్సెన్స్. 60 వీధుల వరకు వినిపించేటట్టు అరుస్తూ కలుపుతున్న అన్నం గది అంతా చిమ్మేలా విసిరుగొట్టాడు. ఓ పక్క తిండికి గుడ్డకు గతి లేదు. కుండలు డింకీలు కొడుతుంటే సినిమాలు తక్కువయ్యాయా మీ బతుకులకి? ఆ మాట్లాడుతున్నది మంచివాడో పిచ్చివాడో తెలియనంత అయోమయంగా ఉలిక్కిపడి చూడసాగారు తల్లి కుమార్తెలు. దానికేముంది? చిరకుచ్చెలు సవరించుకుంటూ జయంతి సన్నాయి నొక్కులు నొక్కింది. మనం వెళ్ళాం కదా అని వాళ్ళు వెళ్లారు. పుల్ల వేసి వేయినట్లు వేసి నిప్పు రాజబెట్టడం జయంతికి ఉగ్గుపాలతో అబ్బిన విద్య. క్రొత్తగా పెళ్ళైన వాళ్ళం మనం సరదాగా తిరుగుతుంటే వాళ్ళు తిరుగుతున్నారు మాకేం తక్కువ అని. కడుపున పుట్టిన కొడుకే నీచోత్తమాల తారతమ్యం తెలియకుండా వాగుతుంటే ఇక నడమంత్రపు సిరి కట్టుకొచ్చిన పరాయిది కోడలు వదరబోతుతనానికి ఏం మాట్లాడుతాను, తనలో తాను అనుకుంటున్నట్లుగా అని వడ్డన మధ్యలోనే ఆపి గిన్నెలు అక్కడే వదిలి ఆ గదిని వదలబోయింది నాంచారమ్మ. కానీ అలా వదలటం భాస్కర్ జయం కాదు. ఏం అలా పోతున్నావు? కొడుకు కోడలు పచ్చగా కలకల్లాడుతూ కూర్చుంటే చూడలేక ఏడుస్తున్నావా? ముసలి మేళాలకు సినిమాలు కావాల్సి వచ్చాయి. సినిమాలు కొత్తగా పెళ్ళైన వాళ్లతో వంతులు వాటాలు వచ్చాయి సిగ్గులేక. మరోసారి ఇలా జరిగితే ఊరుకునేది లేదు. సావిత్రి, గుమ్మం కదిలి బయట అడుగు పెట్టావంటే ఇక నీకు గోదారే గతి. నాంచారమ్మ వింటూనే చర్రున తిరుగుశాపం పెట్టింది. గోదారి ఎవరికి గతో కాలమే నిర్ణయించాలిరా దుర్మార్గుడా. నీకు క్రొత్తగా పెళ్ళి పెడాకులైతే నా బిడ్డకెందుకు గోదారి గతి అవ్వాలి? జాగ్రత్త. నిష్కారణంగా కన్నతల్లిని ఉసురు పెడితే ఎదురు దెబ్బ తీయక మానదు. పగబట్టి కక్షతో ఒకరిని నిందిస్తే ప్రేమతో పగ ఒలికించి మరొకరికి పోయి తగులుతుందది. నప్తిని ఉంచుకో. అదిగో అదిగో ఆమె ఎంతెంతేసి మాటలంటోందో చూసారా? తల్లి కొడుకు ఏమనుకుంటారో అనుకోండి. మధ్యన నన్ను వంకలు పెట్టి అంటే మాత్రం మర్యాద దక్కదు. భర్త కంటే పెద్ద గొంతుతో అరుస్తూ భోజనం అసంపూర్తిగానే వదిలి కొన్ని సందర్భాలలో విసిరేసి కూడా లేచిపోతుంది జయంతి.
అట్లా తరతమ భేదాలు, పెద్ద చిన్న తారతమ్యాలు విస్మరించి వివేకరహితంగా సాగిపోతోంది ఆ సంసారం, నలుగురి చేత చాటున మాటున నవ్వించుకుంటూ. బుద్ధి గౌరవాలలో నాంచారమ్మ రంగనాథాలకు ఎన్నో మెట్లు దిగువన ఉండే ఇరుగు పొరుగులకు, బంధువులకు ఈనాటికి వేలెత్తి చూపి నవ్వి తమలో జమ కట్టుకోవడానికి ఒక అవకాశం దొరికినట్లయింది ఈ అకారణ కుటుంబ కలహాల వల్ల. ఏమమ్మా నాంచారమ్మ, కాస్త మీకు అయిన వాళ్ళం కదా, ఇంతసేపాయి ఇంటికి వచ్చి కూర్చున్నాను. ఇంతవరకు కోడలి పిల్లను నా కంటబడనిచ్చావు కాదు. మేమేమైనా చెప్పిపోతామని భయమా ఏమిటి అని నిగ్గదీసి అడుగుతుంది ఒక ఆవిడ. ఎంత పరాయి పిల్లయితే మాత్రం అంతగా మూలమ్రగ్గటం తగునటమ్మా, ప్రపంచం మొహమే తెలియకుండాను. నీకు మరో ఇంటికెళ్లాల్సిన ఆడపిల్ల ఉంది, కాస్త పుణ్యం పాపం కష్టం సుఖం ఆలోచించాలి అని ములులో గుచ్చుతుంది మరొక ఆవిడ. క్రొత్తమ్మాయి కదా, సిగ్గు పాపం, అందుకే గదిలోనే ఉంటుంది. నేను పెట్టే కోడరికం ఏమీ లేదు. సగం చచ్చి అప్పుడప్పుడు సమాధానమిస్తుంటుంది నాంచారమ్మ. ఎందుకులేమ్మా దాస్తావు, కమ్ముకోవడానికి చూస్తావు. మీ అబ్బాయే చెప్పాడట ఆఫీసులో మా వారికి. ఏమని? ఆఫీసుకు పోతూ పోతూ తనతో పాటే భార్యను తీసుకుపోయి ఆ స్నేహితులింట్లోనూ ఆ పరిచయస్తులింట్లోనూ వదిలి మళ్ళీ వచ్చేటప్పుడు ఆఫీసు నుంచి తనతో పాటు ఇంటికి తెచ్చుకుంటున్నాడటగా. అందరూ తలో రకంగా అనుకుంటుంటే మా ఆయన విని అడిగితే మీవాడు ఏం చెప్పమంటారు? దాని అతీగతి ఇంట్లో ఎవ్వళ్ళకి అక్కర్లేదు. బాగా చూడరు, మాట్లాడరు. మొన్న కడుపులో పోటు వస్తే తనంత తనే ఏదో పెట్టే అడుగున ఉన్న మాత్ర తీసి వేసుకుందట. ఎవరూ దాని గదిలోకే వెళ్ళలేదట. సాయంత్రం ఆఫీస్ నుంచి వెళ్ళాక సంగతి తెలిసి నేను ఆసుపత్రికి తీసుకెళ్లాను. ఏదో ఓ మాత్ర మింగితే చచ్చిపోయినా అంతే గదా. అందుకే అయిన వాళ్ళకంటే స్నేహితులే ఆప్తులని నేను లేనప్పుడు ఇంట్లో ఎందుకని వాళ్ళ ఇళ్లలో దిగబెడుతున్నాను అంటూ వాపోయాడటమ్మా మీ వాడు. వింటూనే నీరసపడిపోయిన నాంచారమ్మ ఎలాగో అనగలిగింది. కడుపులో పోట ఏమో, చెప్తే గాని నాకెలా తెలుస్తుంది చెప్పండి? గది వదిలి బయటకే రాదు. ఆ గదిలోకి మేం వెళ్తే కోపమాయే ఆమె గారికి. అదేదో అతి తేలిక విషయంలో హాయిగా నవ్వేసింది అగంతకురాలు. ఏదోలేమ్మా, ఏదో కావలసిన దాన్ని గనుక అడిగాను. ఇవన్నీ ఈతి బాధలు ఎవరికైనా ఎప్పుడో ఒకప్పుడు ఉండేవే. అయినా నిప్పులేనిదే పొగరాదు కదా. 2 చేతులు కలిస్తేనేగా తప్పట్లు. వస్తా మరి. మెత్తమెత్తగా 2 పోట్లు పొడిచిపోయిందామె. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. ఈనాటికి అయిన వాళ్ళు కానివాళ్ళు అందరూ నిష్కారణంగా నన్ను చూచి నవ్వే రోజు వచ్చింది మరి. నాంచారమ్మ స్వగతంగా వాపోయింది. అలా దినం దినం చావు ప్రతికూల సమస్యగా, క్షణక్షణం కలహభోజనంగా ఉన్న సంసారంలో ఉద్యోగం బదిలీ కారణంగా భాస్కర్ మరో ఊరు పోవటంతో తాత్కాలికంగా శాంతి నెలకొన్నది. కానీ అది కూడా అల్పమే అయింది. స్వంత ఇల్లు వదిలి అద్దె కొంపలట్టుకు ఏడవాల్సిన కర్మ పట్టింది అని గుణుక్కుంది జయంతి భర్తతో బయలుదేరుతూ. ఉన్న 4 రోజులు చాకరీ చాకరీ అంటూ ఏడ్చి గోల పెట్టారు. పోతున్నాంగా, ఇక హాయిగా ఊరేగండి. అసలు మీరే చేయించారేమో ఈ ట్రాన్స్ఫర్ అంటూ అత్తగారిపైన ఆడపడుచుపైన అకారణంగా నిందలు వేసి మరీ పోయింది. ఇంట్లో నుంచి పొమ్మన్నావుగా, ఇదిగో పోతున్నాను. ఇక అడిగే దిక్కులేక హాయిగా ఉండండి శనిమొహాల్లారా అంటూ కోతిలా ఎగిరి ఎగిరి అందినంత వరకు తండ్రి దగ్గర డబ్బు నొక్కుకుపోయాడు భాస్కర్. నెల నెల భార్యాభర్తలు తిరిగి రావటం, తిరిగి వెళ్లే వరకు ఏవో గృహ ఛిద్రాలు కల్పించి మనశ్శాంతిని గృహశాంతిని భంగపరిచిపోవటం మామూలైపోయింది. స్వంత ఇంట్లో హాయిగా కులుకుతున్నారు. అద్దె కొంపలో అగచాట్లు పడి పడి కాస్త ఇక్కడ ఇల్లు వాకిలి ఉన్నాయి కదా అని వచ్చి 2 రోజులుండబోతే ముఖాలలా మార్చుకుంటారే అంటూ లేనిపోని కయ్యాలు లేవదీసేది జయంతి. ఊరుకాని ఊళ్ళో అద్దె కొంపలో బ్రతకాలంటే మాటలా? మీకేం తెలుస్తాయి మా కష్టాలు? నెల జీతం అసలు తిండికే సరిపోవడం లేదు అంటూ తండ్రిని బ్రతిమాలో పోట్లాడో అతని దగ్గర ఉన్న కాస్త డబ్బు కూడా తీసుకుపోయేవాడు భాస్కర్. ఏదో విధంగా కలహము అల్లరి తప్పుతాయనే భయంతో ఉన్నది ఇచ్చేసి చేతులు దులుపుకునేవాడు రంగనాథం. కానీ ఇంటిలోని వ్యక్తులకు ఏ వేళలో ఏమేం కావాలో అవన్నీ అమర్చలేకపోయినా 2 పూటల వేళకింత అన్నమైనా కనీసం కడుపుకు పెట్టవలసిన బాధ్యత కల ఇల్లాలు నాంచారమ్మ మాత్రం మిన్నకుండలేక, అదేలాగూ చక్కగా నెలకు 400-500 సంపాదిస్తూ అది మీ ఇద్దరికే చాలలేదంటే 150 పెన్షన్ మీద ఇక్కడ ముగ్గురెలా బ్రతుకుతారనుకున్నావు అని నిగ్గదీసి అడిగేది. వింటూనే తాడెత్తున లేచేవాడు భాస్కర్. నేనేదైనా అడిగేటప్పటికే అంత అలుసుగా అల్పంగా మాట్లాడతావేం? ఇంటపడి మేస్తున్న సావిత్రి నీకు బరువు కాదేం? నేను కోడలు పరాయి వాళ్ళలాగా బరువా?
గుర్తుంచుకో, పెళ్లి చేసుకుని పరాయింటికి పోయే ఆడదాన్ని నమ్ముకుంటే నీ బ్రతుకు నట్టేట్లో గడ్డిపరకను నమ్ముకున్నట్లే. ఇల్లు కరగదీసి పెట్టమనే కూతుళ్ళు అల్లుళ్ళు కాదు, తలకొరివి పెట్టి ఇంటి పేరు నిలబెట్టే వంశాభివృద్ధి చేసే కొడుకు కోడలు ముఖ్యం. మీరెంత గొంతు చించుకుంటే మాత్రం లాభమేమిటి? ఆవిడకు కూతురి మీదున్న తీపి మన మీదనెలాగుంటుంది? ఎల్లవేళలా నెగడు నెగదోయటమే జయంతి ప్రతిభ. ఆ మనం కాదులే వీళ్ళ ఆటలు సాగనిచ్చేది. తండ్రిని పిండి మరీ డబ్బు వసూలు చేసుకుపోయేవాడు. నాంచారమ్మకు నోటి మాటలు, కుటుంబానికి చాలీచాలని బ్రతుకు అప్పులు మిగలటం రివాజైపోయింది. గోరు చుట్టు మీద రోకటిపోటులాగా రంగనాథం మరణించాడు. గతంలో నుండి వర్తమానంలోకి దిగి యథార్థ ప్రపంచాన్ని గుర్తించిన సావిత్రి ఇంకా ఆలోచన వాహినిలోనే కొట్టుకుపోతున్న తల్లిని మెల్లగా సంబోధించింది. అమ్మా! ఉలిక్కిపడి చూచింది నాంచారమ్మ. ఆమె యోచనా స్రవంతి కూడా తాత్కాలికంగా కట్టుబడింది. తల్లి మౌనాన్ని మరో విధంగా అర్థం చేసుకున్న సావిత్రి మంద్రస్వరాన అన్నది. నువ్వు కోపగించుకోకమ్మా, మరీ మరీ అడిగావని చెప్పాను అంతే. నిజానికి నేను దేనికి అంతగా బాధపడలేదు, కానీ చదువు లేనందుకు మాత్రం ఎంతగానో మదన పడుతున్నాను ఈనాటికి కూడా. నాకే చదువు ఉంటే ఈనాడు నువ్వు నేను ఇలా జీవనోపాధి కోసం ప్రాకులాడనవసరం లేకపోయేది. మన బరువు బాధ్యతలు ఎక్కడ తనపై పడతాయోనని. అన్న అలా రక్త సంబంధం కూడా విస్మరించి పారిపోవలసిన దుర్గతి, అందువల్ల మనకు తలవంపులు కలగాల్సిన దుస్థితి ఏర్పడేవి కావు. నాంచారమ్మ నోటమాట లేకపోయినా కండ్లలో అనిర్వచనీయమైన బాధ, తపనలు ద్యోతకమయ్యాయి. చాలాసేపు ఇంచుమించుగా పనంతా కూడా ఏ మాట పలుకు లేకుండానే చేసుకుపోయింది. సావిత్రి కూడా తల్లి మౌనానికి భయపడి మౌనంగా తిరిగింది. భోజనాల వద్ద సహితం ఇద్దరూ ముభావంగానే ఉన్నారు. రాత్రి సయ్యను చేరుతూ అన్నది నాంచారమ్మ కుమార్తెను ఉద్దేశించి. సావిత్రి, నిజంగా నీకు నేను చాలా అన్యాయం చేశాను. కన్న తల్లినయ్యుండి ఏ గర్భశత్రువు చేయనంత ఘోరమైన అపకారం చేశాను. నిజంగా దేవుడు కూడా నన్ను క్షమించడేమో. ఎందుకమ్మా అటువంటి మాటలు? ఏదో అన్నాను, మర్చిపో. అయినా నీ అనుభవం ముందు, వయసు ముందు నేనెంత కొడుకు ప్రయోజకుడైతే కూతుర్ని కూడా ఉద్ధరిస్తాడని ఆశపడ్డావు. కానీ విధి వక్రించింది. ఇదంతా నా దురదృష్టం, కానీ నీ తప్పేమీ లేదు. నాంచారమ్మ నవ్వులో వైరాగ్యం అంతా ఒలికింది. నువ్వే కాదు సావిత్రి, ఏ అయినింటి ఆడపిల్లైనా అలాగే సర్దుకుపోతుంది. కానీ నా తప్పు నాకు ఈనాటికి తెలిసింది. నా వంటి ఏ భారత స్త్రీకైనా ఏదో ఓ రోజు ఇటువంటి నరకస్థితి అనుభవమయ్యేదే. కనువిప్పు కలిగి తీరుతుంది. కానీ ఏం లాభం? అప్పటికే అంతా అయిపోతుంది, ఏమీ మిగలకుండా. మధ్యన నీ వంటి అమాయకురాలు బలి అయిపోతుంది. అబ్బబ్బా, ఎందుకొచ్చిన మాటలమ్మా అవన్నీ అంటూ తల్లి వాగ్ధోరణికి అడ్డుకట్టవైపోయింది సావిత్రి. ఉండు సావిత్రి, నేను చెప్పినవన్నీ అనవసరమైన మాటలే. నిజమే చెప్పావు నువ్వు. ఈనాటి ఈ జీవితంలో గడిచిన రోజులలోని నా అజ్ఞానమంతా దర్పణంలో ప్రతిబింబంలా స్పష్టంగా కనిపిస్తోంది. తనకు విద్యాగంధం లేక లోకంలో విలువ లేదని, ప్రతి విషయంలో భర్తపై ఆధారపడాలని విపరీతమైన వేదనను అనుభవించుతూ కూడా కుమార్తెకు చదువు అనవసరమంటూ ఇనుప కవచంలో బంధిస్తుంది ఒక రకం హైందవ వనిత. ప్రతి పైసాకు భర్తపైనే ఆధారపడి ఉండాలనే తమ దుర్గతికి వాపోయే స్త్రీలు కుమార్తెలనైనా గౌరవ సంపాదనా పరులుగాను ప్రయోజకురాండ్రుగాను చేయటానికి ఆలోచించరు. కూపస్థ మండూకాల మాదిరిగా ఇంటిలో కూర్చుని తమ బ్రతికే గౌరవప్రదమైనదనుకుంటూ ఉద్యోగినిలను చూచి నిష్కారణంగా హేళన చేస్తారు. కన్యగా, భార్యగా, తల్లిగా తమ తమ జీవిత ఘట్టాలలో అనుభవిస్తున్న కష్టనిష్ఠూరాలను విస్మరించి వంశోద్ధారకుడు, కులదీపకుడు, కుమారుడు అని మురిసి ముక్కలవుతూ స్వీయ స్త్రీ సంతానాన్నే చిన్నచూపు చూస్తారు. నీ ఫలితమే నీ వంటి యువతుల దీనగాథలు, నా వంటి అవివేకనుల అభాగ్య జీవితాలు. సావిత్రి చిత్తం ఆందోళన పూరితమైంది. ఏమి మాట్లాడాలో తెలియలేదు. కానీ మాట్లాడకుండా మిన్నకుండవలసిన పరిస్థితి కూడా కాదది. ఏదో మాట్లాడి శక్తానుసారం ఆమెను స్వాంతనపరచవలసిన బాధ్యత తనది. నిశిత దృక్కులతో తల్లిని చూస్తూ మెల్లని స్వరాన అన్నది. నీ మనసు పెను తుఫానుకు లోనే అల్లకల్లోలితమైపోయింది. ఇటువంటి స్థితిలో ఆవేశపడే కంటే మాట్లాడకపోవటం ఉత్తమం. నిద్రపోమ్మ, మనసు కాస్త శాంతిస్తుంది అంటూనే తాను కళ్ళు మూసుకుని అటు తిరిగి పడుకుంది సావిత్రి, తల్లికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.